ఆయన హాయ్ బ్రో. గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? బ్రెయిన్లో నరాలు చిట్లిపోతున్నాయి అన్న ట్రైలర్ చూసినాక. సో అప్పుడు నాకు రంగస్థలం చూసినప్పుడు ఆ ఫీల్ వచ్చింది. ఇప్పుడు నాకు ఈ గేమ్ చేంజర్ చూసినాక ఇప్పుడు ఈ ఫీల్ చేయడం జరిగింది. అసలు ఈ సినిమాలో ఒకళ్ళు ఉన్నారా, రామ్ చరణ్, ఇద్దరు ఉన్నారా, ముగ్గురు ఉన్నారా అర్థం కావట్లేదు. ఒకళ్ళు ఆయనేమో యూత్గా కనబడుతున్నారు, ఇంకో ఆయనేమో కార్పొరేట్ లాగా అన్ప్రెడిక్టబుల్ అంటాడు, ఇంకో ఆయనేమో తెల్లపంచి కట్టుకుని పొలిటికల్ స్పీచ్లు ఇచ్చుకుంటూ ఇట్లా కాలు వెనకేసుకుంటూ ఆయన ఒక వర్షన్. సో ఈ సినిమా చూసాక తెలుస్తుంది ఒకలా ఇద్దరు ముగ్గురు అనేది. విజువల్స్ ఎలా అనిపించాయి ట్రైలర్? విజువల్స్ అంటే ఇక శంకర్ గారి మూవీస్లో విజువల్స్ గురించి మనం మాట్లాడకపోవడం బెటర్ బెస్ట్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం చూసుకుంటే అందుగురించి రోబో 2 కానీ అంతకుముందు వచ్చిన భారతీయుడు కానీ విజువల్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. విజువల్ వంటర్ అంటేనే శంకర్ గారు. ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? వేసుకొని ఒక 14-15 వేసుకో, ఒక 1400-1500 కోట్లు కొలగొడతారు. ఇది రికార్డ్ని బ్రేక్ చేస్తుంది అంటారా? పుష్ప 2 రికార్డ్ చెప్పలేం, దగ్గర దాకా వెళ్తుంది. ఎందుకంటే అది అక్కడ అల్లు అర్జున్, ఇక్కడ రామ్ చరణ్, ఇద్దరిలో ఎవరిదే మనం తక్కువ అంచనా వేయలేం. బట్ ఇక్కడ శంకర్ గారు మూవీ కదా, బ్రేక్ చేయొచ్చు. ఎందుకంటే పుష్పలాగా 1000-2000 టికెట్లు పెడితే ఈజీగా బ్రేక్ చేసేస్తుంది. కానీ జెన్యున్గా వెళ్తే మాత్రం ఓ 1500 కోట్లు కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్ అన్న. చాలా